అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకపోవడంతోనే ప్రభు యొక్క కృపావార్తలు విన్నారండి. శుక్రవారము 16వ తారీఖు జనవరి నెల 2026 సంవత్సరం ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేకపోవడంతోనే ప్రభు యొక్క కృపావార్తలు విన్నారండి. మనకి ఇవ్వబడిన కృపావార్త చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నాకు, అది నాకు దూరం అగును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధింతును. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాటలు ఎంతో విలువైన మాటలు మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, దేవుని వాక్యం అంటుంది కదా, ఒక శ్రేష్టకరమైన మార్గం, శ్రేష్టకరమైన చక్కని మార్గంను మీకు బోధిస్తానని మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో సమూయేలు ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి మాటలు మనం చూస్తూ వస్తున్నాం. సమూయేలు దేవుని ప్రజలకి చక్కని మార్గాన్ని బోధించడానికి, చక్కని మార్గం నడిపించడానికి ఇష్టపడతాడు. సో సమూయేలు చక్కని మార్గంలో దేవుని ప్రజల్ని వెళ్ళాలని బోధిస్తున్నాడు. ఆ చక్కని మార్గం ఏంటి అని అంటే, ఎలా ఉంటే మనం చక్కని మార్గంలో ఉండటంటే, ఆ శ్రేష్టకరమైన చక్కని మార్గంలో మనం ఉండమన్న దానికి సాదృశ్యం ఏంటంటే, ఆ చక్కని మార్గంలో మనం నడుస్తున్నాం లేదన్న దానికి ఈ వాక్యాలు చూస్తే మనకు అర్థమైపోయింది. ఆ శ్రేష్టకరమైన చక్కని మార్గం ఏంటి? చాలా కోణాలు ఉన్నాయి, కానీ ఈరోజు మనకు దేవుడు అనుమతించిన దాంట్లో ఒక్క కోణాలను చూస్తాం. ఆ చక్కని మార్గం ఏంటి రండి. మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి, ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి. కాబట్టి ఆ చక్కని మార్గం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే శ్రేష్టకరమైన చక్కని మార్గంలో వెళ్తున్నాడు. ఈరోజు నువ్వు ఎంతైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, ఎంతైతే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తావో, అంతగా నువ్వు శ్రేష్టకరమైన చక్కని మార్గంలో వెళ్తున్నాడు. చాలా మంది మందిరానికి వస్తారు, దేవుని మందిరంలోకి వస్తారు, బలలో పాల్గొంటారు, దేవుని యందు భయభక్తులు ఉండదు. ఆరాధన చేస్తారు, దేవుని యందు భయభక్తులు ఉండదు. వస్తారు, వెళ్తారు, మేమేదో చేస్తున్నాం, మాకేదో మేము చేయాలనుకున్న చేసేసి వెళ్ళిపోతున్నాం అనుకుంటారు. కానీ అది భయభక్తులతో కూడింది కాదు. అది దేవుని యందు భయభక్తులతో ఉండదు కాదు. అది దేవుని మహిమ కొరకు ఉన్నది కాదు. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, శ్రేష్టకరమైన చక్కని మార్గం నీకు బోధించబడుతుంది. ఆ చక్కని మార్గం శ్రేష్టకరమైనది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి వెళ్ళటమే చక్కని శ్రేష్టకరమైన మార్గం. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తావో, ఆ చక్కని శ్రేష్టకరమైన మార్గంలో తొలగిపోయాను. నీకు చక్కని శ్రేష్టకరమైన మార్గం ఈరోజు బోధించబడుతుంది. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, అదే చక్కని మార్గం. ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉండు, అదే చక్కని మార్గం. రెండోదిగా చూసినట్టయితే చూడండి, మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో భయభక్తులు కలిగి ఆ మాటను విని, అంటే ఏదైతే దేవుని మాటలు ఉంటున్నాయో అవి వినాలి. ఏదైతే దేవుని మాటలు వింటూ వెళ్తావో అది చక్కని శ్రేష్టకరమైన మార్గం. నువ్వు దేవుని మాటలు విననప్పుడు, దేవుని మాటలు వినడానికి ఇష్టపడినప్పుడు అది చక్కని మార్గం కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలు వింటావో, ఎప్పుడైతే దేవుని మాటలు విని వెళ్తానికి ఇష్టపడతావో అది చక్కని మార్గం. నువ్వు దేవుని మాటలు వింటూ వెళ్తే ఒక చక్కని మార్గంలో నువ్వు వెళ్తున్నట్టు. ఆ దేవుని మాటలు వినకపోతే ఆ చక్కని మార్గంలో నువ్వు తొలిగిపోయావని. నీకు చక్కని మార్గం ఏంటంటే, ఒకటి నువ్వు భయభక్తులు కలిగి ఉంటావు దేవుని. రెండు, దేవుని మాటలు వినటమే, వ్యర్థమైన మాటలు వినుకోకుండా, లోకపు మాటలు వినుకోకుండా దేవుని మాటలు వింటూ నువ్వు వెళ్ళటమే చక్కని మార్గం. అది దేవుని మాటలు వినాలా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది చక్కని మార్గం, శ్రేష్టకరమైన మార్గం. మూడోదిగా చూసినట్టయితే రండి, మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో ఆయనను సేవించి, సేవించి అంటే నువ్వు ఆయన సేవించడమే చక్కని మార్గం. నువ్వు మొట్టమొదటిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలా, ఆయన మాట వినాలి. నువ్వు వెళ్ళే మార్గంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాట వింటూ ఆయన మాత్రమే సేవించాలి. లోకాన్ని సేవించకూడదు, మనుషులను సేవించకూడదు. లోకంలో ఉన్న వాటిని సేవించుకోకుండా, మనుషులను సేవించుకోకుండా నువ్వు ఆయన మాత్రమే సేవిస్తే అప్పుడు శ్రేష్టకరమైన చక్కని మార్గంలోకి వెళ్తున్నట్టు. చాలా మంది మందిరానికి వస్తారు, మనుషులను సేవిస్తారు, మనుషులు చెప్పిన విధానం ఉంటారు. ఈయన జీవితేనే చేస్తా, లేకపోతే నేను చేయనట్టు. ఆయన జీవితేనే చేస్తా, లేకపోతే చేయనట్టు. మనం మనుషుల యొక్క మార్గంలో మనం నడుస్తున్నాం. కానీ బైబిల్ అంటుంది కదా, ఒక చక్కని మార్గం నీ కొరకు ఏర్పరచబడుతుంది. ఏంటంటే, నువ్వు దేవుని సేవించు, మనుషులను కాదు. నీకు చక్కని మార్గం, శ్రేష్టకరమైన మార్గం ఏంటంటే, నువ్వు దేవుని సేవించడమే శ్రేష్టకరమైన చక్కని మార్గం. అది నువ్వు లోకాన్ని, పాపాన్ని సేవిస్తే అది చక్కని మార్గం కాదు, శ్రేష్టకరమైన మార్గం కాదు. దేవుని సేవించడమే శ్రేష్టకరమైన మార్గం. ఇక నాలుగోదిగా రండి, మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఆజ్ఞను భంగము చేయక. ఇది చక్కని మార్గం అండి. భయభక్తులు కలిగి ఉండాలా, ఆయన మాటలు వినాలా, ఆయన సేవించాలా, ఆయన ఆజ్ఞలను భంగం చేయకూడదు. దేవుడిచ్చిన ఆజ్ఞలను నువ్వు ఎప్పుడు భంగపరచకూడదు. దేవుడిచ్చిన ఆజ్ఞలు నువ్వు ఎప్పుడైతే భంగం చేస్తావో, వాటికి మాలిన్యం అంటేటట్టు వాటిని అపవిత్రపరుస్తూ వస్తావో, అప్పుడు నువ్వు చక్కని శ్రేష్టకర మార్గంలో తొలిగిపోయావని. చక్కని శ్రేష్టకరమైన చక్కని మార్గం ఏంటంటే,
ఆయన ఆజ్ఞలను అనుసరించడమే తప్ప ఆజ్ఞలు భంగం చేయకోకుండా ఉండటం, క్షమించండి, ఆజ్ఞలు భంగం చేయకోకుండా ఉండటమే శ్రేష్టకరమైన మార్గంలో వెళ్తున్నాడు. చక్కని శ్రేష్టకరమైన మార్గం నడుస్తున్నాడు. ఇక 5వదిగా చూస్తుంటే రండి, మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయం 14 వచ్చిన చివరిలో, మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగు. మన దేవుడైన యెహోవాను అనుసరించాలి, ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళాలి. అదే చక్కని మార్గం. మన దేవుడు ఏ మార్గంలో వెళ్తున్నాడు, ఏ మార్గంలో వెళ్తున్నాడు కదా, ఎలాంటి మార్గం మనం నడిపిస్తున్నాడు, ఆయన మనకు ముందుగా ఎలా వెళ్తున్నాడు. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలకి ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభం కూడా ప్రజలు ఎలా నడిపించాడు, అలా దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు ఆయన మార్గంలో నువ్వు వెళ్తే చక్కని శ్రేష్టకరమైన మార్గంలో నువ్వు ఉన్నట్టు. ఆయన మార్గంలోకి వెళ్ళకోకుండా నీ మార్గం నువ్వు వెళ్తే ఆ చక్కని శ్రేష్టకరమైన మార్గం నుంచి నువ్వు తొలిగిపోయిన వాడుకుంటావు. కాబట్టి ఈ రోజు దేవుడు ప్రభు మాట్లాడుతున్నమాట, శ్రేష్టకరమైన చక్కని మార్గాన్ని నీకు బోధిస్తున్నాడు. ఆ చక్కని మార్గం ఏంటంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి వెళ్ళటమే. ఆ చక్కని మార్గం ఏంటంటే ఆయన మాటలు వింటుంది. ఆ చక్కని మార్గం ఏంటంటే ఆయనను సేవించండి. ఆ చక్కని మార్గం ఏంటంటే ఆయన ఆజ్ఞలు భంగపరచుకోవడం. ఆయన చక్కని మార్గం ఏంటంటే ఆయన అనుసరించడం. ఈ 500 అనుభవం నువ్వు చేసుకుంటే ఈ చక్కని శ్రేష్టకరమైన చక్కని మార్గంలో దేవుని యొక్క మార్గంలో ఉన్నట్టు. భయభక్తులు కలిగి ఆయన మాట వింటూ ఆయన సేవిస్తూ ఆజ్ఞ భంగం చేయకుండా ఆయన అనుసరించిన యెడల ఆయన చక్కని శ్రేష్టకరమైన మార్గంలో నువ్వు ఉన్నట్టు. అంటే ఆయన చక్కని శ్రేష్టకరమైన మార్గం ఇదే. భయభక్తులు కలిగి ఉండాలా, ఆయన మాటలు వినాలి, ఆయన సేవించాలి, ఆయన ఆజ్ఞలు భంగపరచకూడదు, ఆయన అనుసరించాలి. ఇది చక్కని శ్రేష్టకరమైన మార్గం. 500 అనుభవం కలిగిన చక్కని శ్రేష్టకరమైన మార్గం నువ్వు సమూయేలు దేవుని ప్రజలు బోధిస్తున్నాడు. ఇలా మీరు చక్కని శ్రేష్టకరమైన మార్గం వెళ్ళండి. ఇంకా చాలా ఉండే సమూయేలు బోధించినాయి. కాబట్టి అలాంటి మార్గం, చక్కని మార్గంలో మనం వెళ్తాం. ఇలాంటి గొప్ప 500 అనుభవం కలిగినటువంటి మా జీవితం మనం కలిగిన వారమై దేవుళ్ళు నడుచుకుంటూ వెళ్తే చక్కని శ్రేష్టకరమైన మార్గంలో నడిచేవి. కాబట్టి ఓ రోజు ఈ నడవబడిన మార్గాన్ని బట్టి నీకు బహుమానం పొందుకునేవాడుగా నీవు నేను బహుమానం పొందుకునే సహోదరిగా ఉండినట్లు ఉంటాం. కాబట్టి ఉండినట్టు బహుమానం సిద్ధపరచను కాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. పితమైన వాక్యాన్ని నీరు ఫలింపజేసి శ్రేష్టకరమైన చక్కని మార్గంలో మమ్మల్ని నడిపించి మీకు మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రైజ్ ది లార్డ్.